హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ టు డిగ్రీ డిమాండ్స్ 530 యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం అందరూ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ సంవత్సరం డిగ్రీ కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఇక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇప్పుడు మీ ఫైనల్ సెమ్ వచ్చేంత వరకు మీకు మ్యాక్సిమంగా నియర్లీ 2 months అయితే టైం అయితే దొరుకుతుంది. ఆ 2 monthsలో మీరు ఆ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టాప్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన బేసిక్స్ అండ్ బేసిక్ స్ట్రాటజీ మీరు ఫోకస్ చేయాలి. ఆ స్ట్రాటజీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, అసలు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఏం బిల్డ్ చేసుకోవాలి. స్టెప్ 1, కాన్సెప్చువల్ క్లారిటీ. కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండాలి. ఆ కాన్సెప్ట్ని క్లియర్గా చదివి అర్థం చేసుకోవాలి. అవన్నీ చదవాలంటే ఎగ్జామ్ ముందు ఒక వారం ముందు చదివితే టైం సరిపోదు అసలు. అందుకే ఇప్పటి నుంచి మీ ఫైనల్ సెమ్ ఎగ్జామ్ వచ్చేంత వరకు ఇంకా 2 months టైం ఉంది కాబట్టి ఒక 1 month, ఒక 1.5 month ఇది డైలీ 1 hour 2 hours ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి కాన్సెప్చువల్ క్లారిటీ అంటే ఒక కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా చదివి క్లారిటీగా అర్థం చేసుకొని ఒక బేసిక్ నోట్స్ అయితే రాసుకోండి. బేసిక్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫార్ములాస్ సింపుల్గా ఎట్లా గుర్తుంచుకోవాలో అది రాసుకోండి. అండ్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. 4th one, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. 5th one, కరెంట్ అఫైర్స్ ప్రజెంట్ నుంచి కాకుండా మనకి ఏవైతే అయిపోయాయో 1 year నుంచి లేకపోతే 6 months నుంచి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అడుగుతారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, మీరు ఒక క్వశ్చన్ని వితిన్ 1 minute 30 seconds సాల్వ్ చేసేదాన్ని టైం మేనేజ్మెంట్ అంటారు. ఒక 25 questions ఉన్నాయి ఇప్పుడు రీజనింగ్లో, మ్యాథ్స్లో. అవన్నీ వితిన్ టైంలో మీరు ఫినిష్ చేయడమే టైం మేనేజ్మెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. డైలీ ప్రాక్టీస్ వల్లనే ప్రాబ్లమ్ సాల్వింగ్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ మీరు గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? ఒక ప్రాబ్లం నీకు 1 time చేసినప్పుడు రావట్లేదు, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తావు. ప్రాక్టీస్ చేయడం ఓపికని ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తేనే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్, ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి,